నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జిఎస్ రావు శనివారం అనారోగ్యంతో హైదరాబాద్లో మృతి చెందారు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పనిచేసి ఆ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ఈయన కుమారుడు జి శ్రీనివాస్ నాయుడు వైసీపీ తరపున నిడదవోలు ఎమ్మెల్యేగా పనిచేశారు. సీనియర్ నాయకులైన జిఎస్ రావు మృతికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కాగా ఈయన అంతిమ కార్యక్రమాలను ఆయన స్వగ్రామం అయిన తూర్పుగోదావరి జిల్లా పెద్దేవం గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి నిర్వహించబడునని కుటుంబ సభ్యులు తెలిపారు. 2027 జూన్ 26వ తేదీ నుంచి జూలై 7 వరకు జరిగే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్దమవుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్లను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్తో కలిసి శనివారం ఆయన సందర్శించి భక్తుల సౌకర్యాల కోసం చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో పుష్కరాల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించి అన్ని శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. నగరంలో మౌలిక వస్తువుల అభివృద్ధి కోసం 585 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. గత పుష్కరాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి మరింత ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా పక్కా ప్రణాళికలతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఇట్లా అన్ని శాఖలు ఆర్ఎండ్బి అన్ని శాఖలతో సమన్వయంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా 3-4 సార్లు దీనికి రివ్యూ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు గత 2014-19లో ఎంతో ఘనంగా యాక్చువల్గా పుష్కరాలు చేశాము. అయితే టైం కేవలం 4 నెలల ముందే స్టార్ట్ చేశాం, కేవలం 4 months. అయితే ఈసారి దీనికి 1 year కంటే ముందే దీని మీద ఒక ప్లాన్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఎండోమెంట్స్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ వర్క్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా టూరిజం వాళ్ళు స్టార్ట్ చేశారు. పవర్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇరిగేషన్ వాళ్ళు కూడా కొన్ని స్టార్ట్ చేశారు. మిగతా ఇవన్నీ కూడా ఈ రైనీ సీజన్ అయిన తర్వాత, ఈ వర్షాకాలం సీజన్ అయిన తర్వాత వాళ్ళు మేజర్ వర్క్ స్టార్ట్ చేశారు. త్వరలో ఆర్ఎండ్బి వాళ్ళు కూడా యాక్చువల్ దగ్గర చేస్తారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ శాఖలో గత వారం రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, మంత్రులతో వాళ్ళందరితో డిస్కస్ చేశారు. వారి రిక్వైర్మెంట్ అన్ని డిస్కస్ చేశారు. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణులు పాల్గొన్నారు. ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన రీతిలో కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు జాతీయ లోక్ అదాలత్ ప్రత్యామ్నాయ వేదిక అని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి ఎల్ వెంకటేశ్వరరావు అన్నారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవ అధికార సంస్థ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజల్లో న్యాయపరమైన అంశాలపై పూర్తి అవగాహన లేక చిన్న చిన్న వివాదాలకు కోర్టులను ఆశ్రయించడం వల్ల కేసులు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని లీగల్ సర్వీస్ అథారిటీ చట్టం 1987లో అమల్లోకి వచ్చిందని చెప్పారు. పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించడం, న్యాయ అవగాహన కల్పించడం, రాజీ మార్గంలో వివాదాలు పరిష్కరించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఏ రకంగా చేయాలి అన్న ఆలోచన చేసినట్లయితే దాంట్లో భాగంగానే లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనేది 1987లో రావడం జరిగింది. ఆ యాక్ట్ పరంగానే ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, ఒకటి ప్రజల్లో న్యాయ విషయాల మీద ఏంటంటే అవగాహన కల్పించాలి. ఎందుకంటే ప్రజల్లో సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్లనే ప్రతి చిన్న కేసుకి కూడా కోర్టు వరకు వస్తున్నారు. ఆ ప్రకారంగా కోర్టులో కేసులు పెరిగిపోతున్నాయి అన్నది. అలాగే పేదవాళ్ళందరికీ కూడా, చాలామంది పేదవాళ్ళకి హక్కులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ హక్కులను వినియోగించుకోలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం ఇవ్వాలని, మూడవది ఏంటంటే ఈ లోక్ అదాలత్ రేపు పెట్టాలని. మనకు ఒక లోక్ అదాలత్ సంబంధించి ఒక స్లోగన్ ఉంటుంది, రాజీ మార్గమే రాచమార్గం అని. రాచమార్గం అంటే ఏమిటంటే, రాచమార్గం ఎలా ఉంటుంది, చాలా ఫ్రీగా ఉంటుంది, ఇంకెటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు అనమాట. ఒక కేసు ఏదైనా సరే కోర్టులో పరిష్కారం జరిగినట్లయితే అక్కడి నుంచి జిల్లా జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పరిష్కారం జరిగినట్లయితే జిల్లా కోర్టు అంటారు, తర్వాత హైకోర్టు అంటారు, తర్వాత సుప్రీంకోర్టు అంటారు. ఆ కేసు ఎన్ని సంవత్సరాలకు తీరుతుందో అన్నది ఎవరికి చెప్పలేని పరిస్థితి అయిపోతుంది. అదే లోక్ అదాలత్లో చేసుకున్నట్లయితే ఆ కేసు అక్కడితో కంప్లీట్గా అక్కడితో క్లోజ్ అయిపోతుంది.
ఈ సమావేశంలో న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కార్యదర్శి వై శ్రీలక్ష్మి, స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్వి ప్రసాద్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలెంలోని భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి శనివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఏకాదశి, ద్వాదశి తిథుల కలయికతో పాటు రెండవ శనివారం కావడంతో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఉండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో సందడి నెలకొనగా స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించడంతో పాటు స్వామివారికి సమర్పించిన ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఈ నెల 13వ తేదీ ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామ శివారు పిచ్చుకలంక వద్ద జరిగే రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శనివారం సభ ప్రాంగణాన్ని ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, ఎమ్మెల్యే సత్యానందరావు అధికారులు పరిశీలించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం ఉభయ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 7 శనివారాల నోము నోచుకునే భక్తులు ఆలయ మాడవీధుల్లో 7 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధర్రావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏలూరు జిల్లా వార్తలు. వ్యయ ప్రయాసలు లేకుండా లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందవచ్చునని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి పేర్కొన్నారు. ఏలూరులోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, దీని ద్వారా రాజ్యయోగ్యమైన క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు, కుటుంబ వివాదాల కేసులు, వాహన ప్రమాద బీమా కేసులు, బ్యాంకు లావాదేవీలు తదితర కేసులను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కోర్టులలో నానాటికి కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కక్షిదారులకు లోక్ అదాలత్ ఒక వేదికని అన్నారు. లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకున్న కేసులకు సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ ఉండదని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీ పోలవరం పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించి మాట్లాడారు. ఆ రోజు ధవళేశ్వరం గేట్లు ప్రారంభోత్సవం, పర్యటన అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే చేసి మధ్యాహ్నం 12:55 ప్రాజెక్టుకు చేరుకుంటారని తెలిపారు.
ఈసీఆర్ డామ్ గ్యాప్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ తదితర పనులను పరిశీలించి ఫోటో ఎగ్జిబిషన్ను దీనికి సంబంధించిన మ్యాప్లను పరిశీలిస్తారని చెప్పారు. అనంతరం ప్రాజెక్ట్ ఇంజనీర్లు, ఏజెన్సీ ప్రతినిధులతో, అధికారులతో సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు. about 30 minutes టైం ఇచ్చాను. సో మీరు స్టాల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరు అక్కడ ఏ స్టాల్ ఇన్ఛార్జ్ ఎవరిని పెట్టామండి క్యాబ్ 2కి సిన్స్ అక్కడ సో టెంటేటివ్ అరైవల్ విచ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఇస్ 12:55. సో 12:55 నుంచి లేటెస్ట్ చదువుతున్నాను కదా జెన్కో వస్తుంది. సో 5:15 ప్రెస్ బ్రీఫింగ్కి దాన్ని మార్చి ప్రెస్ మీట్ కోసం ఒక బ్యాక్లాగ్ దాన్ని అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టాలి, దానికి మనుషులు పెడతారు. సో 5:20 నో అది మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తారు, సీఎంఓ నుంచి అప్రూవల్ వస్తుంది ఫైనల్ బ్యాలెట్. సో 5:20 ప్రోటోకాల్ చూసుకోవడానికి పీడీ హౌసింగ్ అంటున్నారు, ఎస్ఏఆర్ఎండి బ్యారికేడింగ్ వాళ్ళు చెప్పారు, వాళ్ళు తోటి ఇరిగేట్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి జేడీ అగ్రికల్చర్ గ్యాప్ 1, గ్యాప్ 2 అన్ని నోట్ చేసుకోండి. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎక్స్ అఫీషియల్ జాయింట్ కలెక్టర్ వి అభిషేక్, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ ఆర్ రామచంద్రరావులు పాల్గొన్నారు. ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో మరలా ప్రజాక్షేత్రంలోకి రావాలని ఈ పార్టీ గోపాలపురం నియోజకవర్గ నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి ఆకాంక్షించారు. ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలోని సుందరగిరి పర్వతంపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి త్వరగా కోలుకోవాలని ఆమె శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షులు దాకారపు నరసింహమూర్తితో కలిసి ఫాతిమారాణి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ 2 భుజాలకు శస్త్రచికిత్స చేయడం జరిగిందన్నారు. ఆయన ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ త్వరగా కోలుకోవాలని సర్వమత ప్రార్థనలు జరుపుతున్నామన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు ఇష్టదైవమైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు, అభిషేకాలు నిర్వహించామని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం భగవంతుని ప్రార్థిస్తున్నారని వెల్లడించారు. తొలుత జనసేన శ్రేణులు కాలినడకన సుందరగిరి పర్వతం మెట్ల మార్గం ద్వారా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముంబైలో శస్త్రచికిత్స జరుగుతోంది. కోట్లాది మంది ప్రజల కోసం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం ఆయన అహర్నిశలు శ్రమించారు. కాబట్టి వారి కోసం ఈరోజు మేమందరం గోపాలపురం నియోజకవర్గం తరపున మేమందరం ఇక్కడ చేరాం. పవన్ కళ్యాణ్ గారికి ముంబైలో శస్త్రచికిత్స జరుగుతున్న వేళ ఆయనకి అత్యంత ఇష్ట దైవమైన ఐఎస్ జగన్నాథపురంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మేమందరం ఇక్కడ చేరి పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా అర్చనలు మరియు అభిషేకము నిర్వహించాం. పవన్ కళ్యాణ్ గారి కోసం, వారి ఆరోగ్యం కోసం సంపూర్ణంగా మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని, అలాగే ఈ సర్జరీ 100% సక్సెస్ అవ్వాలని మేమందరం కూడా నరసింహస్వామిని వేడుకున్నాం. కేవలం ఆలయాల్లో మాత్రమే కాకుండా చర్చిలోని యేసుక్రీస్తు ప్రభు గారికి మరియు అలాగే మసీదుల్లోని అల్లాహ్ కూడా మేము ప్రత్యేకంగా ప్రార్థనలు చేశాం. పవన్ కళ్యాణ్ గారు మంచి ఆరోగ్యంతో సంపూర్ణంతో మళ్ళీ మన ముందుకు తిరిగి రావాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించేందుకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమాలు భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరం నియోజకవర్గంలో శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తున్న ఆలయాలు ప్రకటించిన ఎమ్మెల్యే పులపర్తి. తణుకు పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు కృషి మున్సిపల్ సమీక్షా సమావేశంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. తణుకు కోర్టులలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లలో 1177 కేసుల రాజీ ఆధ్వర్యం వహించిన 4వ అదనపు జిల్లా జడ్జి శ్రీదేవి. తణుకులో ప్రపంచ జనాభా దినోత్సవ వేడుకలు పాల్గొన్న వాకర్స్ క్లబ్ నాయకులు, సభ్యులు.
సంగీత సేవారత్న బిరుదును అందుకున్న తణుకు సంగీత కళాశాల ప్రిన్సిపల్ కమలాదేవి అభినందించిన సంగీత ప్రియులు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు పిలుపునిచ్చిన తాడేపల్లిగూడెం ఆర్డీఓ సూర్యారావు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే జిఎస్ రావు మృతి సంతాపం వ్యక్తం చేసిన ప్రముఖులు. గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం రాజమండ్రిలో చెప్పిన రాష్ట్ర మంత్రి నారాయణ. పాల్గొన్న మరో మంత్రి దుర్గేష్. ఆత్రేయపురం మండలంలో జరిగే రైతుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. వాడపల్లి వెంకన్నను పెద్ద సంఖ్యలో దర్శించుకున్న ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులు, మొక్కుబడులు తీర్చుకున్న ప్రజలు. వ్యయ ప్రయాసాలు లేకుండా లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం పొందొచ్చు. ఏలూరులో వివరించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.